ఒకరోజు విజయనగరంలోని విద్యాధర్ రాజు ఇంకా అతని మంత్రి సారంగా ఇద్దరు మారువేషాల్లో నగర సంచారానికి వచ్చారు. మహారాజా ఎవరైనా మిమ్మల్ని గుర్తుపడితే ప్రమాదమే. అరే అదంతా వదిలేయండి, పక్కనేం జరుగుతుందో చూడండి. జనం ఎంత సంతోషంగా ఉన్నారు. అరే నీటిలో వచ్చింది ఓడా. అరే రండమ్మా రండి, ఉల్లిపాయలు వంకాయలు కొనుక్కోండి. మన ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండడం చూస్తుంటే నా మనసు చాలా హాయిగా ఉంది. కాస్త అటు చూడండి, అసలు సంతోషమే లేని మనిషిని మనం ఇక్కడ చూడలేకపోతున్నాం. మహారాజా క్షమించండి, ఏనుగు దంతాలు తినేటప్పుడు వేరే విధంగా ఉంటాయి. ఆ మాత్రం దానికి అది తప్పు కాదు కదా. దానికర్థం ఏ మనిషి అయితే తృప్తి పడతాడో వాడే సుఖంగా ఉంటాడు. కానీ వాస్తవానికి ఎంతమంది తృప్తిగా ఉన్నారు అది మనం విచారిస్తేనే తెలుసుకోగలుగుతాం. సరే, నా దగ్గర ఒక పథకం ఉంది. ఆ పథకాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పనా? నాకు ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి. అంటే మీరందరూ సంతోషంగా ఉన్నారా లేరా అని. మన రాజ్యంలో మీ అవసరాలన్నీ తీర్చబడుతున్నాయా లేవా ఆ విషయం తెలియాలి. ఇక్కడ ఉన్న మనుషుల్లో ఎవరైనా సంతోషం లేకుండా ఉన్నారా? నేను చాలా సంతోషంగా ఉన్నాను మహారాజా. ఎందుకంటే బయటికి వెళ్లి వ్యాపారం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కొంచెం కొంచెంగా చేర్చడం వల్ల మా వంటగదిలో భోజనానికి ఎటువంటి కొరత లేదు. మాకింకా ఏం కావాలి మహారాజా? అవునవును, మా వ్యాపారం మా వృత్తి అన్ని బాగానే సాగుతున్నాయి. మేమంతా సంతోషంగా ఉన్నాం. మంచి విషయం. మంత్రి గారు, మహారాజా మీరు చెప్పింది విన్న తర్వాత మహారాజు గారు ఆనందించారు. ఇలాంటి అద్భుతమైన సమయంలో ప్రజలు ఎవరైతే సంతోషంగా ఉన్నారో వాళ్ళందరికీ రేపు ప్రభుత్వ తోటని చూపించబోతున్నా. అక్కడ అరుదైన పువ్వులు పళ్ళు అన్నీ ఉన్నాయి. ఆ పళ్ళుని కోసుకుని తినొచ్చు, అలాగే పువ్వులని కోసుకుని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. ఆ ప్రభుత్వ తోట మహారాజు గారికి ఎంతో ఇష్టమైన ముఖ్యమైన తోట. మహారాజు దేశ విదేశాల నుండి పళ్ళ చెట్లు పూల మొక్కలు తెప్పించి పెంచారు. మీరందరూ తోటని చూసి ఆనందించండి. ఈ తోటలో ఉన్న దొడ్డిదారిలో మహారాజు గారు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగోండి. రుచికరమైన పళ్ళున్నాయి. అద్భుతంగా ఉంది. ఈ తోట ఏదో వేరే లోకంలో ఉన్నట్టుగా ఉంది. అరే మీ మాటలతోనే మీ సమయాన్ని వృధా చెయ్యండి. నేను వెళ్తున్నాను నా సంచిని నింపుకోవడానికి, కొంచెం కొంచెంగా చేర్చడానికి. మీరు మొట్టమొదటిసారిగా ఈ రోజే వచ్చారు. ఆలోపు మీ సంచిని నింపేశారా? ఈ అందమైన రుచికరమైన పళ్ళు కంటే ఇంకేం కావాలి? మీరే చెప్పండి మంత్రి గారు. కొంచెం ముందుకెళ్ళి చూడండి. ఈ తోట లోపల ఇంత పెద్దదిగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఊరినైనా ఎంత ఆశ్చర్యంగా ఉంది. బంగారపు పళ్ళ అద్భుతం. అయ్య బాబోయ్, వజ్రం ముత్యం వైడూర్యం పువ్వులా. ఈ తోట నిజంగానే పెద్ద ప్రభుత్వ తోట లాగానే ఉంది. దీన్ని నేను దక్కించుకున్నానంటే పెద్ద ధనవంతుడిని అయిపోతాను. కొంచెం కొంచెంగా చేర్చి. అరే వీళ్ళే అన్ని కోసేసుకుంటే నాకేం దొరుకుతుంది? కొంచెం కొంచెంగా చేర్చి. అదిగో చూడండి మహారాజు గారు వస్తున్నారు. బంగారు పండు. అరే దీన్ని పెట్టడానికి చోటే లేదే. అయితే ఇవన్నీ కింద పడేద్దాం. నాకు కావాలి, నాకు కావాలి. ఇది నాది, నాకు ఇచ్చేయ్. నాది, నాదని చెప్తున్నాను.
అన్నా అన్నా, అది నాకు కూడా కావాలి. మీ మనసు సంచి నిండిపోయిందంటే మనం వెళ్దామా? మన మహారాజు మన అందరి కోసం దొడ్డిదారులు ఎదురు చూస్తున్నారు. సరే రండి వెళ్దాం మంత్రి గారు. వేలుంటే ఇంకొంచెం తీసుకుని ఉండేవాడిని. సరిగ్గా చెప్పారు. వెళ్ళండి వెళ్ళండి, మహారాజు గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఈ నదేటి ఇంత వేగంగా ప్రవహిస్తోంది, దీన్ని ఎలా దాటుకుని అటువైపుకి వెళ్ళాలి? కానీ నదిని దాటితేనే కదా మహారాజా గారి దగ్గరికి వెళ్ళగలుగుతాం. అరే మీరొకరు దీన్ని ఎలా దాటాలో మీకు తెలీదా? ఇదిగో ఇలాగే దాటాలి. ఎవరైనా కాపాడండి, కాపాడండి, నేను వెళ్ళిపోతున్నాను, కాపాడండి, ఎవరైనా కాపాడండి. సంచిని వదిలేయ్, లేదంటే నీటితో పాటు నువ్వు కొట్టుకుపోతావు. వదలను వదలను, ఈ సంచిని నేను వదలను. చెప్పేది విను, వదిలేయ్. నేను వదలను, కాపాడండి, కాపాడండి. నా సంచి, అయ్యో నా సంచి పోయిందే, ఎలాగా ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాదు. త్వరగా వెళ్ళండి, మహారాజు గారు ఎదురు చూస్తున్నారు. ఈ నది చాలా వేగంగా ప్రవహిస్తోంది. మనం అటువైపు వెళ్ళకపోతే మహారాజు గారికి కోపం వస్తుంది. సరేలేని వెళితే బంగారపు పళ్ళుతో పాటు మనం కూడా కొట్టుకుపోతాం. అరెరే! ఒరురు, ఇప్పుడు ఏం చేయాలి? ఏ మూర్ఖుడా, నువ్వెందుకు ఇలా చేశావు? బంగారు పళ్ళుని నీళ్ళల్లో వదిలేశావు. అయితే మహారాజు గారిని కలవాలంటే ఈ సంచిని వదిలేయాలన్నమాట. అరెరే! ఎక్కడ పోయింది? ఏవేవో ఆలోచించాను, ఇలా అయిపోయింది. కొంచెం కొంచెంగా చేర్చి సరే సరే, ఏడవకు, పద వెళ్దాం. పళ్ళు చేతికి అందింది నోటికి అందలేదే. నిన్న ఎంతో సంతోషంగాను తృప్తిగాను ఉంది అన్న ప్రజలు ఈ రోజు బంగారు పళ్ళ కోసం ఆశించడం చూసి రాజు ఎంతో బాధపడ్డారు. కానీ అక్కడ ఒకరు మాత్రం ఎంతో సంతోషంగా కనిపించారు. అతన్ని చూసి రాజు నివ్వెరపోయాడు. ఆ వ్యక్తి మొహంలో నవ్వు కనిపించింది. అప్పుడు రాజు అతన్ని తన దగ్గరికి పిలిచాడు. అంత ఐశ్వర్యం నిన్ను వదిలి వెళ్ళిపోతే నీకు బాధగా లేదా? బాధెందుకు మహారాజా, మీరు మా అందరినీ ఈ తోటని చూడడానికి అనుమతి ఇచ్చారు కదా. ఇది మాకు దొరికిన గౌరవం, సంతోషకరమైన విషయం. చెప్పాలంటే బంగారపు పళ్ళుని నేను కొయ్యలేదు, నేను కడుపు నిండా రుచికరమైన పళ్ళుని తిన్నాను. అలాగే నా కూతురు కోసం కొన్ని కోసుకున్నాను. కానీ ఇటువైపు రావాలంటే వాటిని వదిలేయాలి కదా. మహారాజు గారి ఉద్దేశం కూడా అదే. ఎవరైతే తృప్తిగా ఉంటారో వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉంటారు. అద్భుతం మంత్రి గారు, శబాష్. ఇతరులు కూడా నీ వద్ద నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఇంకో విషయం, మా తరపున ఈ పళ్ళు తీసుకెళ్లి మీ బిడ్డకు ఇవ్వండి. ధన్యవాదాలు మహారాజా. విజయనగరం రహదారుల్లో వీర్వర తన గుర్రం మీద కూర్చొని బయలుదేరి ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ అది ఎంతో ఆశ్చర్యంగా చూసేవారు. టప్పు మెరిసే కళ్ళు, గాల్లో ఎగిరే తన తోక, పైగా అది పరిగెడుతున్న వేగం అందరికీ బాగా నచ్చేది. కానీ అందరికంటే ఎక్కువగా నచ్చింది ఉడంకాకి. అరే ఉడన్కానా, కొద్ది కొద్దిగా చేకూర్చి కొత్త బట్టలు కొనుక్కోండి. వెళ్ళి నీ పని చూసుకో, బయలుదేరా. టప్పుని పొందాలనే ప్రయత్నంలో ఉడంక అప్పుడప్పుడు తడబడి బోర్ల పడేవాడు.
కానీ అతను తన ప్రయత్నాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పుడు కొట్టు కట్టేశాను, తర్వాత వద్దు గాని. విచిత్రమైన వాళ్ళ ఉన్నాడే. ఇదిగో వచ్చేసాడుగా వీర్వా, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఉడంక టప్పుని చూసినప్పుడల్లా అది అతని కళ్ళకి గుర్రంలా కాకుండా డబ్బు సంచిలా కనిపించేది. అరే నా డబ్బు. బాబోయ్, పాపం తను ఇంకా ఎన్నాళ్ళని గుర్రానికి మేత వేస్తాడో ఏంటో. నాకు అమ్మేయచ్చుగా, కొంచెం కొంచెం పొదుపు చేసి. దానికి మేత నేను వేస్తానయ్యా. ఒకవేళ నాకు డబ్బులు అవసరమైతే దీన్ని అప్పుడు అమ్మడం గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు దీనికి దానా అవసరం, నేను దాన్ని తీసుకోనా? మూటలో ఉంది, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఇవిగో కాసులు. ఇప్పుడు తీసుకున్న దానికి ముందు తీసుకున్న దానికి లెక్క సరిపోయింది. అది చెయ్యి జారిపోయింది, మరేం పర్వాలేదు. ఎప్పుడు ఆ డబ్బు నా దగ్గరికి వస్తుందో అప్పుడు నేను 10 బస్తాల నిండా డబ్బులకి దాన్ని నేను అమ్మేస్తాను, కొంచెం కొంచెం పొదుపు చేసి. టడక్ 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 టడక్. ఆ గుర్రాన్ని నా సొంతం చేసుకుంటాను, కొంచెం కొంచెం పొదుపు చేసి. నాతో రా నా డబ్బు. నాతో రా బంగారం, నా వజ్రం. వచ్చేటప్పుడు నాతో రా రమ్మంటున్నారుగా. అచ్చం నీ యజమానికి ఉన్నట్టు నీకు కూడా పొగరు బాగానే ఉంది, కొంచెం కొంచెం పొదుపు చేసి. నీకోసం నేను ఏ తీసుకొచ్చానో చూడు. నా ముద్దుల టప్పు, హల్వా తింటావా? పోనీ పూరీలు తింటావా? లేకపోతే పాయాసం తాగుతావా? నువ్వు గుర్రానివా లేకపోతే గాడిదవా? మర్యాదగా తిను, కొంచెం కొంచెం పొదుపు చేసి. నేను బాగా కష్టపడి నెయ్యితో వీటి చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఉడంక టప్పుని దొంగిలించాలని వచ్చాడు. అతను ఏం ఆలోచించాడంటే, రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా గుర్రాన్ని తీసుకెళ్లి పక్క ఊర్లో అమ్మేస్తే ఎవరికి ఈ విషయం తెలియదనుకున్నాడు. కానీ అతను అలా అనుకున్నది చాలా తప్పు. ఆ శబ్దం ఏంటబ్బా? కొంచెం కొంచెం పొదుపు చేసి. నా రూట్ క్లియర్ అయిపోయింది. ఉడంక మూంగి చూంగీలను చూడగానే అతని మెదడుకి ఒక ఆలోచన తట్టింది. ఏంటి ఇంత అర్ధరాత్రి వేళప్పుడు? మీరు కూడా ఇప్పుడు మాలాగే దొంగతనాలు మొదలు పెట్టారా? లేదు లేదు, మీ ఇద్దరిని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను గట్టిగా అరిచి మీ ఇద్దరిని ఇరికించేస్తాను. రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి బహుమతి తీసుకుంటా. వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయి క్షమాపణ అడిగారు. అప్పుడు ఉడంక తన తర్వాత ఆటని మొదలుపెట్టాడు. ఉడంక తర్వాత వేసిన పథకం ఏంటంటే, ఒకవేళ వీర్వరా ఇంట్లో దొంగతనం జరిగితే అతనికి డబ్బులకి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు వేరే దారి లేకుండా అతను టప్పుని అమ్ముతాడని ఇతను అనుకున్నాడు. కానీ సేటో, ఆ వీరవరా ఇంట్లో దొంగలిస్తానికి ఏముంది? ఇదన్నమాట నీ పథకం. వీర్వర ఉడంక పథకాలన్నిటినీ విన్నాడు. అందుకని తన దగ్గర ఉన్న నాణేలన్నీ తీసుకుని ఆ సంచిని రాళ్లతో నింపాడు. నాణాలన్నీ ఇక్కడున్నాయి. అరే ఏంటిది? వచ్చాయి వచ్చాయి, త్వరగా బయటకు వచ్చాయి. అరే ఎంత లాగినా ఇది బయటికి రావడం లేదు.
నాణాలు దొరికాయి. నాకు దొరికింది. ఉడంకాకే తెలీదు, ముంగి చుంగిలకి కూడా తెలీదు. పథకం వేసింది వాళ్ళు, కానీ నియంత్రించేది వీర్వర అన్నమాట. నా డబ్బు నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? వచ్చేసింది. సేటు మరుసటి రోజు ఇంట్లో జరిగిన దొంగతనం తర్వాత టప్పుకి కాస్త ఉలవలు అప్పుగా ఇమ్మని వీర్వర ఉడంకాతో చెప్పగానే ఉడంకా ఏమన్నాడంటే, నా ప్రాణాలను అడిగినా ఇచ్చేస్తాను. కొంచెం పొదుపు చేసి. అంటే గుర్రం గడ్డిని ఇష్టపడకుండా మరి దేన్ని ఇష్టపడుతుందయ్యా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మాట్లాడకుండా గుర్రాన్ని నాకు అమ్మేస్తే 2 మూటల నిండా కాసులిస్తాను. 2 మూటల కాసులు తర్వాత సేటు, కానీ దానికి బదులుగా మీరు 10 కొరడా దెబ్బలు తినాలి, సరేనా? కొంచెం పొదుపు చేసి కొరడా దెబ్బలు ఎంతకయ్యా? నా గుర్రానికి కొంచెం అల్లరి ఎక్కువ. నువ్వు గనక కొరడా దెబ్బలు తిన్నావు అంటే ఇది చేసే అల్లరి నువ్వు భరిస్తావని అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఉడంకా ఓ తెలివైన వ్యాపారి. 10 నాణాల సంచుల విలువైన గుర్రం 2కే లభిస్తోంది. అతనేం ఆలోచించాడంటే, ఈ మాత్రం దానికి కొరడా దెబ్బలు కూడా పడొచ్చు అని. నా ముద్దుల టప్పు మొదలు పెట్టు మరి. వీర్వర 2 సంచుల నాణాలు తీసుకొని అందరి ముందు కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. వీర్వర కొరడాతో కొట్టాడు. ఉడంకా అది తీసుకున్నాడు. కాని అతను తీసుకున్నదేమీ లడ్డు కాదు, సంతోషించడానికి. 2 3 4 5 6 7 8 మిగిలిన దెబ్బలు తినడానికి సిద్ధమే. ఏమైంది? నువ్వు కష్టపడ్డం నేను చూడలేకపోతున్నాను సేటు. మిగతా 2 కొరడా దెబ్బలు తర్వాత వచ్చి కొడతాను. గుర్రాన్ని చేసి వెళ్ళవయ్యా. ఇది నీకు 10 కొరడా దెబ్బలు పూర్తయ్యాక ఇస్తానులే. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానా? అరే నా డబ్బు. ఆ ఉడంకాకి మిగిలిన 2 కొరడా దెబ్బలు దొరకలేదు, టప్పు కూడా దొరకలేదు. కానీ తన అత్యాశకి తగిన ఫలితాన్ని పొందాడు. ఇప్పుడు చెప్పు ఊపి, నీకు ఉచితంగా కాయగూరలు కావాలా? వద్దమ్మా వద్దు, కూరగాయలు వద్దు, కొరడా దెబ్బలు వద్దు. నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఇదిగో ఫ్రీగా కొత్తిమీర మీకోసం. If you like this video, subscribe to our channel Murthy Media.